ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 21 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఏపీ కేబినెట్ ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి మత్స్యకార భరోసా, అదేవిధంగా అన్నదాత స్కీమ్, ఈ 3 సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి రాబోయే 3 నుంచి 6 నెలల లోపు దృష్టి పెట్టాలి. మంత్రులు కూడా వీటి మీద దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇద్దామని ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం, దాంతోపాటు అన్నదాత స్థితికి కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 20,000 కలిపి 3 వాయిదాల్లో ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. ఇక నామినేటెడ్ పదవుల్లో 34% బీసీలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఇంధన రంగంలో పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి సోలార్ పవర్, విండ్ పవర్, దీనికి సంబంధించి ఒక 40,000 కోట్ల పెట్టుబడులకు మొన్న ఎస్ఐపి ఆమోదం తెలిపింది. ఒక 20,000 లోపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వాటిని ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తే కనుక ఒక 2 ఏళ్లలో అవి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనే దిశగా వాటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకొచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల మీద మంత్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వచ్చే 3 నెలల్లో కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాన్సన్ట్రేషన్ గా జనంలోకి తీసుకెళ్లడంలో దృష్టి పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఒక 20 అంశాల ఎజెండాతో ప్రధానంగా ఎస్ఐపి అంశాలు కొన్ని ఉన్నాయి, ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి, గాజువాకలు భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కొన్ని ఉన్నాయి, పాస్బుక్ల్లో మార్పులు, పట్టాదారు పాస్బుక్లో ఈ అంశాలన్నిటి మీద కూడా కేబినెట్ ఓవరాల్ గా ఈ అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.